నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, రేపు అనూహ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐ కోర్టు ముందు హాజరు కావాల్సింది అంటూ మొన్న 16వ తారీఖు హాజరు కావాల్సింది ఏదైతే ఉందో షార్ట్ పీరియడ్ నోటీస్ వల్ల నేను హాజరు కాలేకపోతున్నానంటూ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూడాలి? కనీసం ఆ తర్వాత మళ్ళీ కడపకు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి డ్రైవర్కి నోటీసులు ఇవ్వటము, ఆ తర్వాత నేను వాట్సాప్ ద్వారా నేను వస్తానని చెప్పడాన్ని, కనీసం ఏ రోజుకి ఆ రోజు సిబిఐ ముందు హాజరవుతున్న రోజు ఇవాళ అవినాష్ రెడ్డి అరెస్ట్ తథ్యం అంటూ మీడియాలో కోడైకొస్తున్న నేపథ్యంలో రేపు ఎట్లా ఉండబోతుందంటారు? మీకు ఏమవ్వండి, మీకు అవినాష్ రెడ్డి అరెస్టులు అయ్యి అంతా దొంగ పులి మేకాటలాగా ఉంది ఇదంతా కదా. దాగుడు మూతలు దండాకూర అన్నట్టుగానే దాగుడు మూతలు అంటారు కదా, ఇలాగ హైడ్ అండ్ సీక్, అదే టామ్ అండ్ జెర్రీ ఇలాగ ఉంటుంది అన్నమాట. అంటే ఒక విచిత్రమైన విషయం అర్థమవుతుంది. ఓకే, ఎలాగంటే ఈ దేశంలో అధికారము డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు. అంటే నడి రోడ్డు మీద పేక్ కోసేసి కూడా నువ్వు సర్వైవ్ అవ్వచ్చు. ఒక వ్యక్తిని, ఒక హై ప్రొఫైల్ పర్సన్ని, ఒక మాజీ సీఎం తమ్ముడు, ఒక ఎంపీ, మాజీ ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రిని కట్టిపేళ్ళు నరికేసినా కానీ మీరు సర్వైవ్ అవ్వచ్చు అనేటువంటి ఒక సందేశం ఇస్తున్నారండి. సిబిఐ అనేటువంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, కేంద్ర హోంశాఖ చేతిలో ఉంటుంది. వాళ్ళు ఒక నిందితుడు ఎప్పుడు చెప్తే అప్పుడు సాధారణంగా వాళ్ళు నిందితుడికి పిలుస్తారు, విచారణకి దర్యాప్తు చేస్తారు, విచారణ చేస్తారు, వాళ్ళు ఆదేశిస్తారు, నోటీస్ ఇస్తారు, రమ్మంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు తనని విచారణ చేయాలో, ఎలా చేయాలో కూడా నిందితుడు చెప్తున్నాడు. ఇది మీరు కొత్తగా మనకు ఈ ఆవిష్కృతమైంది, ఈ సీన్ కొత్తగా కనపడుతుంది. ఓకే, కోర్టులు కూడా ఏం చేస్తాయంటే అతనికి మీరు అప్పుడు మేము చెప్పేదాకా అరెస్ట్ చేయకండి అని తీర్పు పెండింగ్లో పెట్టి 3 రోజులు రిజర్వ్లో పెట్టి 3 రోజుల తర్వాత మీ ఇష్టం మీరు చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి, మేమే అడ్డు రావని వాళ్ళు చెప్తారు న్యాయ సూత్రాల ప్రకారం. సిబిఐ ఏం చేస్తుందంటే మళ్ళా 10 రోజులు పడుకుని ఇతని మీరు మేనేజ్ చేసుకోండి, ఎవరో ఒకరిని వెళ్ళి మీ పని మీరు చేసుకోండి, సెట్ చేసుకోండి అంతానే అని వాళ్ళు సెట్ చేసుకునే దాకా ఆగి అప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ నోటీస్ ఇస్తారు. ఓకే, నోటీస్ వస్తే అతను కడుపు నొప్పి పోతుందని చెప్పి 3 రోజులు తర్వాత వస్తాను, నాకు ప్రోగ్రామ్ ఉంది, చెంబెట్టుకు వెళ్ళాలి, ఇలాంటివన్నీ చెప్తాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత సరే అయితే మీరు ముందు కుదరదు డామ్ డూమ్ డకారని, తర్వాత సరే అలాగే అంటారు అన్న తర్వాత ఈ లోపల వీళ్ళు ఛాన్స్ అన్నమాట, మీ కూడా ఎవరినో ఉంటే మేనేజ్ చేసుకోమని పైకి వెళ్ళి మొన్న పంపిన డబ్బులు సరిపోలేదంట అని చెప్తారన్నమాట. దీని వెనకాల ఏముందంటే ఖచ్చితంగా మేనేజ్మెంట్ ఉంది, ఎవరో ఒకరు ప్రలోభ పెడుతున్నారు, ఎవరో ఒకరు డబ్బులు తినేసి హెల్ప్ చేస్తున్నారు. లేకపోతే మీకు నాకు వదిలేస్తారు అలాగా. నేను అడుగుతున్నా, నా ప్రశ్న అదే. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న అదే, సామాన్యులకి లేనటువంటి ఈ ప్రివిలేజ్ వీళ్ళకే ఎందుకు ఉంటుంది? కేవలం డబ్బేనా? అంతే, డబ్బు అధికారం ఎవడు పడతాడు. ఇప్పుడు మీరు లక్షకు లోగలేదు అనుకోండి, 10 లక్షలకి ఆడ ఎంత తోపైనా సరే. మరి ఆ డబ్బు అధికారం గతంలో గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఓ జడ్జి గారు ఉరేసేసుకున్నాడు. అవును, కారణం ఏంటి? ఇక దేనన్నా వీళ్ళు ఇప్పుడు మనకి అన్ని వ్యవస్థలోకి న్యాయ వ్యవస్థ అత్యున్నతమైంది, వాళ్ళ పట్ల మనకి ఆశ సనగలేదు. ఇప్పుడు మినుకుమంట అయ్యింది, ఇప్పుడు మినుకుమంట ఉంది. అవును, మీకు ఎలక్షన్ కమిషన్ చెడిపోయింది, కుళ్ళిపోయింది, పుచ్చిపోయింది, పురుగట్టేసింది. అలాగే ఈ సిబిఐలు, ఈడీలు, ఐటీలు అన్ని పెంటైపోయినాయి, దుర్వాసన వచ్చేస్తున్నాయి. ఓకే, పురుగులు పడి కొల మంది తిరుగుతున్నాయి, పురుగట్టేసింది అంతా. నిజాయితీ గల ఆఫీసర్లు కూడా తల ఉంచుకుని పక్క పోతున్నారు. వీళ్ళు అడ్డగోలుగా లంచగొండ్లు, అడ్డగోలుగా అరాచకవాదులు అందరూ కూడా వాళ్ళు పై చేకింద ఉంది. ఇప్పుడు అక్కడ సిబిఐ డైరెక్టర్ ఇప్పుడు మళ్ళీ కొత్తవాడు మారుతున్నారు. అవును, అప్పుడు కర్ణాటక నుంచి. అవును, అతను డికే శివకుమార్ అతను ఏదో విమర్శించాడు, అతని కోసం ఇతను పెడుతున్నారు. ఇలాంటి రకరకాలు ఉన్నాయండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవస్థలన్నిటిని ఒక గదిలో పెట్టి బంధించి రోజు రేపు చేస్తుంది. ఓకే, కానీ ఒకవేళ డబ్బులు తీసుకొని వదిలేసే పక్షంలో అయితే అసలు వీళ్ళు ఇట్లాంటి పెద్దవాళ్ళ పేర్లు బయటికి ఎందుకు తీసుకొస్తారు? లేకపోతే వాళ్ళ మీద ఈ దోబుచ్చులాట్లు ఎందుకు ఆడుతూ ఉంటారు? ఇప్పుడు అందులో కొంతమంది ఉంటారు కదా, అందరు కూడా లొంగరు కదా, ఒళ్ళు మండిపోతూ ఉంటుంది కదా, లేదా వాళ్ళకి దక్కన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు మిఠాయి మీకు మంచి మిఠాయి తయారు చేసి 4 ఉండలు వాళ్ళే తినేసి వీళ్ళు పెట్టకపోతే కోపం అవుతుంది కదా, అలా కూడా ఉండొచ్చు. ఓకే, ఇందులో కొన్ని లీక్ లేదా చాలా ఆనెస్ట్ పర్సన్ దుర్మార్గం, ఇది హై ప్రొఫైల్ కేసు, ప్రలోభాలు పెడతారు కాబట్టి వాళ్ళు ప్రలోభాలకి దొరకకూడదని చెప్పేసి బిగించి పెడతారు కొంతమంది. అందులో భాగమే దస్తగిరి వాంగ్మూలం మేజిస్ట్రేట్ ముందు, అలాగే ఈ గూగుల్ టేక్అవుట్ ద్వారా వీళ్ళందరినీ ఎస్టాబ్లిష్ చేసి పత్రికలకి లీక్ చేస్తారు. లీక్ చేసిన తర్వాత సచినాగానే వాళ్ళకి దాన్ని కాపాడుకోలేరు. మొన్నటి ఇప్పుడు దస్తగిరి ఎప్పుడు 2 ఏళ్ళ క్రితం ఇచ్చాడు,
అవినాష్ రెడ్డిని ఇప్పుడే ఆడవాడు ఎందుకు చేస్తున్నారు, అయ్యాలు అరెస్ట్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు. ఈ లోపల మేత చెరుకు మిషన్ చెరుకు అందించినట్టు పీల్చేశారు జ్యూస్ వీళ్ళ దగ్గర. శుభ్రంగా లాగేశారు వాళ్ళు. ఎక్కడైనా ఎన్నికలు వచ్చినా కానీ ఈ కేసు ఇలా కదుపుతారు, వీళ్ళు పట్టుకెళ్ళి షూట్కెళ్ళి పడతారు అక్కడ. ఇదంతా చాలా దుర్మార్గం. దేశం ఆజాదీక అమృత మహోత్సవం జరుగుతున్న స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత అద్భుతమైన పరిస్థితి మన దేశంలో, ఇంత నిరాశ, సామాన్యుడికి బెంగ వచ్చేస్తుంది. ఏంటి ఎలాగైపోయింది ఈ పరిస్థితి అని. అసలు ఏం జరుగుతుంది దేశంలో? ఇలాగ సామాన్యుడికి, ప్రజలకి వ్యవస్థల మీద విశ్వాసం కోల్పోయిన తర్వాత నష్టం ఎవరికి అనుకుంటున్నారు? వాళ్ళకే నష్టం. ఎందుకంటే వాళ్ళే అధికారంలో ఉంటారు, వాళ్ళే అద్దాల వేళలో ఉంటారు. వీళ్ళు తిరగబడితే ఎవరి మీద తిరగబడతారు, వాళ్ళని తిరగబడతారు, వాళ్ళని పైనుంచి కింద లాగేస్తారు. ఇప్పుడు మీకు డిసిప్లిన్ ఉండదు కదా. ఇప్పుడు మనందరినీ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? వ్యవస్థలు కంట్రోల్ చేస్తున్నాయి. అందరు కోఆర్డినేషన్ తోటి వెళ్తున్నారు. ఒక భయం, భక్తి, విజిలెన్స్ ఉన్నదన్న భయం ఉంది మనకి. ఇప్పుడు సీసీ కెమెరా లేదంటే క్రాస్ చేస్తాం కదా, అంతే కదా. సిగ్నల్లో సీసీ కెమెరా ఉందని కదా మన జాతకాలు కంట్రోల్ లేకపోతే పెడతాం. ఇప్పుడు అలాంటి కంట్రోల్ లేకపోయినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళే పడిపోతారు. వాళ్ళు ఎవరు కంట్రోల్ చేస్తారు? డెఫినెట్గా వాళ్ళే నష్టపోతారు. ఇది వాళ్ళు గొయ్యాలు తవ్వుకుంటున్నారు. ఇక్కడ ఈ దేశంలో ఇప్పుడున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మారుతాయి కానీ సిస్టమ్ మళ్ళీ సరే అవ్వదు. మళ్ళీ చంద్రబాబు లాంటి ఇంకోళ్ళు ఎవరో వచ్చి దాన్ని సెట్ చేయాలి నీట్గా మళ్ళీ. అయితే వివేక హత్యకి జరిగిన ఫస్ట్ ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు నారాసుర రక్త చరిత్ర అయినటువంటి అవినాష్ రెడ్డి రాను మొన్న ఫస్ట్ టైం సిబిఐ ముందరకి హాజరవుతున్నప్పుడు కూడాను సోషల్ మీడియాలో కావచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏవేవైతే ప్రశ్నలు లేవనెత్తుతున్నారో లోపల కూడా నన్ను అదే అడిగారు. వీళ్ళు టీడీపీ చంద్రబాబు నాయుడు గారి యొక్క హయాం వాళ్ళ యొక్క కనుసన్నలో నడుస్తుందని చెప్పేసి ఆయన అన్నారు. కానీ రాను ఆ స్వరం కూడా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు అసలు టీడీపీ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన కావచ్చు, అసలు ఏమీ లేకుండా కామ్గా వెళ్ళిపోతున్నారు. దాన్ని ఎట్లా చూడాలంటారు? ఏం చేస్తారండి? ఇప్పుడు మొదట్లో ఎవరో ఒకరు బలిపసుగా వాళ్ళని తోసేస్తారు. వాళ్ళు అన్నారని కాదు కానీ మామూలుగా ఆలోచించండి. తెల్లారగట్ల 4 గంటలకి జగన్మోహన్ అంతపురంలో కొంతమందికి కాల్ చేశారని చెప్పారు. గూగుల్ టేక్ అవుతారు మొత్తం మంది ఎస్టాబ్లిష్ చేశారు. ఆ నలుగురు ఎవరని చెప్పేసి పత్రికల్లో వచ్చినాయి. వాళ్ళందరి దగ్గర కూడా సిబిఐలు మాట్లాడుతుంది. ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు ఏం మాట్లాడారో కూడా బయటకు వచ్చింది. అసలు అప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు గారు ఉన్నాడు గవర్నమెంట్లో. అజయ్ కల్లం గవర్నమెంట్లో పనిచేస్తున్నాడు. ఆయనకి ఏంటి పని అక్కడ? ఆ కృష్ణన్న అతను కూడా గవర్నమెంట్లో ఉన్నాడు. ఆయన వాళ్ళిద్దరికి అక్కడ పని ఏంటి? ప్రతిపక్ష నేత ఇంట్లో అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లగట్ల 4 గంటలకి అక్కడ ఏం పని అంటే వాళ్ళు ద్రోహులు అన్నమాట. గత ప్రభుత్వాన్ని ద్రోహం చేశారు. ఫస్ట్ అది ఎస్టాబ్లిష్ అవుతుంది. కుట్రలో వాళ్ళు భాగంగా ఇప్పుడు సిబిఐ వాళ్ళని కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి విచారణ చేయాలి. మామూలుగా పిలిచేదో మాట్లాడతాం కాదు. మీకు అక్కడ ఉన్నారు. తెల్లగట్ల 4 గంటలు ఆయన ఏం చెప్తున్నాడు? హార్ట్ అటాక్ వచ్చింది బాబాయ్కి అని చెప్పాడు అంట. ఈ ఆఫీసర్లకి వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిన అంటే వాళ్ళ బాబాయ్కి హార్ట్ అటాక్ వచ్చినా మిగతా రాజకీయాలు మాట్లాడుతున్నారంటే యాక్చువల్గా బాబాయ్కి సొంత బాబాయ్కి హార్ట్ అటాక్ వచ్చిందంటే ఏం చేస్తారు? అయ్యో బాబుని పరిగెత్తుకుంటూ వెళ్తారు వెళ్ళాలి. కానీ సరే అని చెప్పేసి వీళ్ళు పనులు ఉన్నారంటే దాని అర్థం ఏంటి? అజయ్ కల్లమే రాజకీయ నాయకుడు కాదు, ఐఏఎస్ ఆఫీసర్, గవర్నమెంట్లో పనిచేస్తున్నాడు. అతను అక్కడ పని తెల్లగట్ల ముందు రేపు టీడీపీ గవర్నమెంట్ రాగానే అతను ముందు తలకిందులు ఎరడదీసి మొత్తం బొమ్మ తాగల. ఎలాగా? తలకిందులకి ఎరడదీసి మామూలుగా కాదు. అర్థమైందండి? ఇది రెండేంటంటే ఈ కుట్ర అంతా ఛేదించాలంటే ఆ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఇంకో కృష్ణన్న అయినా ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా పిలిపించాలా. ఇదొకటి. ఇది తెల్లగట్ల గుండెపోటు అన్నది మరి నారాసుర రక్త చరిత్ర చంపేశారంటే వీళ్ళు నోరు మూసుకుని ఎందుకున్నారు? వీళ్ళు అసలు ఇందులో మీ పాత్ర ఏంటి అది అడగాల. అవును. నారాసుర రక్త చరిత్ర అంటే మరి వీళ్ళు ఇప్పుడు ఐఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఉపయోగించిన వాళ్ళేమో సిబిఐ వాళ్ళు పిలవట్లేదు, మిమ్మల్ని మాత్రం పిలుస్తున్నారు. ఇలాగా మీకు అది మొత్తం కూడా ఎవరు ఏం చేశారు, ఏం జరిగింది అనేటువంటిది మొత్తం బయటకు వస్తుంది. వాళ్ళ ఈ టర్న్ రాపోయినా పైన వాళ్ళు సర్దుకుంటారు దుకాణం. కర్ణాటకలో చూసాం కదా, అలాగే జరుగుద్ది. నెక్స్ట్ ఈయన సర్దుకుంటాడు దుకాణం. ఇక్కడ బట్టలు సర్దుకున్నారు ఆల్రెడీ. రేపు వచ్చి గవర్నమెంట్ వీళ్ళందరూ తోలుతీస్తుంది. నేను అందరూ చెప్తే వీళ్ళందరూ దేశం విడిచి పారిపోతారండి. ఉండరు వీళ్ళు. మనం ఎలా అనుకుంటున్నాం వీళ్ళందరూ కేకేయాలండి, పిలవాలి, విచారణ చేయాలండి. త్వరగా వీళ్ళందరూ దెబ్బతారు, ఉండరు. అది పరిస్థితి. సో వాళ్ళు ఎత్తుకోవాలి మళ్ళీ అనుమానం లేదండి. రైట్, థ్యాంక్ యూ అండి, నమస్తే.